హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో అవిసె గింజల కారపొడి అండి. అవిసె గింజలతో బెల్లం వేసి లడ్డూలు చేస్తారు కదా, సో అలా కన్నా కూడా ఇలా కారపొడి చేస్తే ఇడ్లీలో వేసుకోవచ్చు, అలాగే అట్లో అయినా సరే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు అవిసె గింజలు అనేవి వేసానండి. సో లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. పప్పు అప్పుడే లోపలి దాకా వేగుతుందనమాట. సో మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకండి. సో లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి చల్లారి పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు ధనియాలు అనేది వేసుకోవాలి. ధనియాలు కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకొని వీటిని కూడా మరొక ప్లేట్లో అయితే చల్లారి పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ధనియాల్లో సగం సగం అనమాట. పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసేసి వేయించుకోవాలి. దీంట్లోనే మెంతులు కూడా వేసేసేయాలండి. వేసేసి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. మాడిపోనివ్వకూడదండి. సో చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తున్నానండి. నేను ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో టేస్ట్ను హెల్త్కి కూడా మంచిదన్నమాట. నేను కరివేపాకు ఎక్కువగానే వాడతానండి. సో ఇలా అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు నిమ్మకాయలో సగం అనమాట చింతపండుని దాంట్లోనే వేసేసి ఆ వేళ్ళలోనే చల్లారి పెట్టేసేయాలి, అంటే మగ్గుతుంది అనమాట. సో దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా అవిసె గింజలు, చూడండి. సో మిక్సీ జార్లో వేసేసి ఆపుతూ మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేయకండి, కొంచెం పలుకుగా ఉంచుకుంటే బాగుంటుంది. సో దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసేయండి. ఇప్పుడు దీంట్లో నుంచి చింతపండుని సపరేట్ చేసేసేయండి. 7-8 వెల్లుల్లిపాయలు అయితే పక్కకు పెట్టుకున్నానండి, దాంట్లో వేసేసేయండి. సో ఇప్పుడు వీటిని అయితే ఎండుమిరపకాయలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పొడిలాగా చేసేసేయండి. మధ్య మధ్యలో ఆపుతూ చేస్తేనే మనకి పొడి పొడిగా వస్తుందండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. నేను కరివేపాకు ఇంకొంచెం వేయించుకున్నానండి. సో కరివేపాకు, రాళ్ళ ఉప్పు, 7-8 వెల్లుల్లిపాయలు, చింతపండు వీటిని కలిపి చక్కగా మెత్తగా అయితే ఇలా చేసేసాను అనమాట. లాస్ట్లో వీటిని సపరేట్గానే వేయాలండి. సో ఇలా వేసిన తర్వాత దీంట్లో కలిపేసేయడం అనమాట. జీలకర్ర వేసానండి, దాన్ని వీడియో తీయడం కుదరలేదు. సో జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ వేసేసేయండి. అంతే అండి, ఎంతో హెల్తీగా ఉండే అండ్ టేస్టీగా ఉండే అవిసె గింజల కారపొడి అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.